అందరికీ నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అనేక దుర్మార్గాలు జరిగాయి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు కనపడకుండా ముఖ్యమంత్రి అయితే పరదాలు కట్టుకొని తిరిగాడు. ప్రజలందరూ కూడా సమస్యలతో సతమతం అయిపోయారు. ఎక్కడా ప్రజాప్రతినిధులు ఒక అందుబాటులోకి లేక దొరికిన కాడికి దోచుకున్నారు. పందికొక్కుల వరకు కార్పొరేషన్ దోచుకున్నారు. అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి మా మున్సిపల్ కార్మికులు మా జీతాలు ఇవ్వడం లేదు, ప్రమాదవశాత్తు చనిపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదని మొత్తుకుంటుంటే వాళ్ళ మొర ఆలకించకపోగా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇష్టం వచ్చినట్టు దోచుకుతున్నారు. వాటిపైన మా జనసేన నాయకులు కాకు మురళీరెడ్డి గారు విచారణ చేపట్టాలని, దోషులను అరెస్ట్ చేయాలని చెప్పి గత 2 నెలలుగా పోరాటం చేస్తుంటే ఎట్టకేలకు కేసు కట్టారు. అధికారులు కూడా చోద్యం చూస్తున్నట్టు అనిపిస్తుంది. 13 రోజులు అయినప్పటికీ వాళ్ళని రిమాండ్ తీసుకునే పరిస్థితి లేదు. ఇది సాధారణ క్రైమ్ గానే భావిస్తున్నారు కానీ ప్రజాధనం దుర్యోగపడింది అనేది విధంగా చూడట్లేదు. ఈ రోజున ప్రజాప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే ప్రజలకున్న సమస్యలను, కార్పొరేషన్ లిమిట్ లో ఇబ్బందులను పరిష్కరించే విధంగా మంత్రి నారాయణ గారు అయితేమి, రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారు అయితే ఇక్కడ కూర్చొని ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. ఇన్ని రోజులు మేము పోరాడిన రోజు ఈ రోజు ముందుకు వస్తుంది. గత 5 సంవత్సరాలుగా అనేక విధాలుగా దుర్మార్గాలు చేస్తూ ప్రజల్ని దోపిడీ చేసుకుని తింటున్నాను వైసీపీ ప్రభుత్వం పలుమార్లు ఉచ్చరించడం జరిగింది. అధికారులు ఆ రోజు ఉన్న అధికారులు కూడా, చోద్యం చూస్తున్న అధికారులు కూడా దీనికి జవాబు చెప్పాలని పలుమార్లు మనం విన్నవించడం జరిగింది. ఈ రోజు అది కార్యరూపం దాలుస్తుంది. 13 రోజులు అయింది కేసు కట్టి. దీని వెంటనే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి విచారణ చేపట్టి ప్రజాధనాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా ఈరోజు అభ్యర్థించాం. అదేవిధంగా పోతే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్ లో కోనా కార్పస్ మొక్కలు ఉన్నాయి. వీటి వల్ల ప్రజలకు హానికరం జరుగుతుంది. వాటిలన్నిటి తీసేయాలి. అక్కడక్కడ అస్తవ్యస్తంగా రోడ్లను పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు మన ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. పాజిటివ్ గా స్పందించారు. రానున్న మంచి రోజులు ప్రజలకందరూ కూడా అందుబాటులో ఉన్న ప్రజానాయకులు రాష్ట్రాన్ని అలాగే నెల్లూరు జిల్లాని కార్పొరేషన్ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. నా పేరు కాకు మురళీరెడ్డి, న్యాయవాదిని, జనసేన పార్టీ. ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు గతంలో అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో వెలికి తీసినటువంటి ఫోర్జరీ కుంభకోణం పైన విచారణలో జరుగుతున్నటువంటి జాప్యం విషయంలో ఈరోజు గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారికి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి సమస్యల అర్జీల స్వీకరణ కార్యక్రమంలో వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా 2 ఐఏఎస్ల సంతకాల ఫోర్జరీ జరిగితే సాక్షాత్తు గత కమిషనర్ వికాస్ మర్మత్ గారి లిఖిత పూర్వకంగా వీటిపైన క్రిమినల్ చర్యలు చేయమని చెప్పి వారికి లేఖ రాస్తే 13 రోజుల పాటు సమయం తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతా ఉందని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తుల్ని 467 ఐపీసీ లాంటి 10 ఏళ్లకు మించి జైలు శిక్ష పడేటువంటి కీలకమైనటువంటి చట్టాల లోపల ఐపీసీల సెక్షన్ల ద్వారా కేసులు కట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రజా ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని, ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా ఈ విచారణ చేపట్టాలని కూడా ఆదేశించే విధంగా మంత్రి గారిని కోరడం జరిగింది. ఒకవేళ పోలీసు శాఖ ఈ యొక్క టెక్నికల్ అంశాల విషయంలో విచారణ చేయలేని పక్షంలో ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీని స్వాగతించాలా, అది కూడా కాని పక్షంలో సిఐడి విచారణ సైతం ఈరోజు జరిపించాలని కూడా ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో అవినీతి పైన రాజీ లేని పోరాటం మా సిద్ధాంతం. కాబట్టి అవినీతి ఏ రూపంలో ఉన్నా సరే ప్రశ్నిస్తాం, పోరాడతాం. ప్రజలకి జవాబుదారీతనంతో కూడినటువంటి పరిపాలన అందించే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా ఈరోజు పెద్దల గౌరవనీయులు నారాయణ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి, అదేవిధంగా నగర కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రాన్ని ఇచ్చి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి విచారణ వేగవంతం చేసి ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా విషయాలు బహిర్గతపరచాలా. ఎవరైతే నిందితులు ఉన్నారో, మేము 9 ఫైళ్ల గురించి కంప్లైంట్ ఇస్తే ఈరోజు కమిషనర్ గారు 60-70 ఫైళ్లు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి, లోతైనటువంటి, పారదర్శకమైనటువంటి విచారణ జరపాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి ఈరోజు
నగరపాలక సంస్థ మీద అవినీతి కుంభకోణాలపైన ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకం 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అరాచకం స్టార్ట్ అయింది. దానికి తోడు అధికారులు కూడా వైసీపీ నాయకులకు పందిని పట్టుకొని నంది అంటే నంది, నందిని పట్టుకొని పంది అంటే పంది. అదేవిధంగా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అంతా అదే విధంగా తయారైంది. ఎక్కడ చూసినా ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడ చూసినా ఆక్రమణలు, కాలువల గట్లు, డ్రైనేజీ కాలువలు మొత్తం ఈరోజు ఆక్యుపేషన్లో నిండిపోయి ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే గతంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఏమి చెట్లు పడిపోయాయి కాదు. గత నవంబర్లో ఒక్కరోజు వర్షం వచ్చింది తుఫాను, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక్కరోజు వర్షానికి మొత్తం టౌన్ మొత్తం జలమయం అయిపోయింది. జలమయం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు, ఏదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల చెట్లు పడిపోవడం జరిగింది. ఇది ఒక్కరోజు జరిగిన వర్షానికి ఆ విధంగా జరిగితే ఇంకా తుఫాన్లు అవన్నీ వస్తే పరిస్థితి, నెల్లూరు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. గతంలో నారాయణ గారు నభూత్సో నభవిష్యత్ అన్నట్టు తీర్చిదిద్దారు నగరపాలక సంస్థని. వైసీపీ నాయకులు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించారు. నారాయణ గారికి వైసీపీ నాయకులకి తేడా అది. గతంలో రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, స్కిల్డ్, మేము కార్పొరేటర్లుగా ఉండేవాళ్ళం. గతంలో ఎక్కడ పడినా వర్షానికి ముందే కాలువలు స్కిల్డ్లు తీసి కమిషన్ ద్వారా కమిషనర్ గారిని సలహా తీసుకోవడం, మొత్తం పూడికలు తీయించేవాళ్ళం. పూడికలు తీయించిన తర్వాత గతంలో అయితే తుఫాన్లు వరదలు వచ్చిన దాఖలాలు తక్కువ. ఏదన్నా వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి వర్యులు నారాయణ గారి సారథ్యంలో నెల్లూరు టౌన్ లో ఎవరు తీరి విధంగా 4 days తుఫాన్ వస్తే 4 days నెల్లూరులోనే ఉండి మంత్రి నారాయణ గారు ఇక్కడ ఉండి, అదే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉండి ఇక్కడ ఆ డ్రైనేజీ కాలువలు అంతా పుడుకుపోయినా కానీ మొత్తం స్కిల్ట్ అంతా వర్షమయమైనా కానీ దాన్ని తీర్చిదిద్దారు. అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ప్రజలు అలాంటి ప్రభుత్వాన్ని తీర్చిదిద్దారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందరూ వాళ్ళకి సలహాలు సంప్రదింపులు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము. జై పవన్ కళ్యాణ్. రహమతుల్లాహి బర్కాతు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన దాడులు, వాళ్ళు చేసిన దాష్టికాలతో ప్రజలు విసుగెత్తి తెలుగుదేశం పార్టీకి అధికారంలో తీసుకొని వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, అతని అధికారంలో వస్తే అవినీతి రహిత పాలన అందిస్తాడని చెప్పి. అయితే నెల్లూరు కార్పొరేషన్ లో మేయర్ భర్త, మరి ఎవరైతే టౌన్ ప్లానింగ్ లో ఉన్న అధికారులు, కొంతమంది బ్రోకర్లు అందరూ కూడా కలిసి దాదాపు 30 కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళు స్వాహా చేసినారు. ఎందుకు స్వాహా చేసినారంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేసినారు. 2 ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసినారు. మామూలుగా ఎవరైనా మామూలు వ్యక్తుల సంతకాన్ని ఫోర్జరీ చేస్తేనే దాని మీద ప్రళయం వచ్చినట్లు పోలీసులు ఇరుచుకొని పడి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి 2 నెలలు అవుతున్నా కానీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదైతే అవినీతి మదం ఎక్కి ప్రజలకు లూటీ చేసి ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినారో మేయర్ భర్త, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్న ఇతర అధికారులను ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేసి ఉండారని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు నారాయణ గారికి కలిసి ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే అవినీతి చేసిన వాళ్లకు రక్షిస్తారో, ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళకు కొమ్ము కాస్తారో వాళ్ళను ప్రజలు క్షమించరు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక క్రెడిబిలిటీ ఉంది. చంద్రబాబు నాయుడు అంటే నిప్పు లాంటి వ్యక్తి అని ఒక మంచి పేరు ఉంది. అదే విధంగా లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా అవినీతిని ప్రోత్సహించరు. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. ఎవరైతే కార్పొరేషన్ కి సంబంధించి టౌన్ ప్లానింగ్ చెందిన అధికారులు ఈ అవినీతిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలా. సస్పెండే కాదు, 2 ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినందుకు
వాళ్లకు సర్వీస్లో నుంచి రిమూవ్ చేయాలా, వాళ్లకు సర్వీస్లో నుంచి రిమూవ్ చేయాలా. ఆ విధంగా కానీ చేయకపోతే మటుకు రాబోయే రోజుల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఈ నమ్మకాన్ని ప్రజలు మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు ఉంచుకుంటారో లేదా ఈ విధంగా ఉదాసీతనంగా ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్లకు సహకరించకుండానే సహకరించినట్లు యాక్టింగ్ చేస్తారు, మీరు తెచ్చుకోవాలా. మొత్తం మీద వారం లోపల కానీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు విధుల్లో నుంచి బహిష్కరించకపోతే మటుకు ఇక్కడ కార్పొరేషన్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. అవసరమైతే నెల్లూరు నుంచి బస్సులు వేసుకొని ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు వివరించడానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా పోయి కలుస్తానని తెలియజేస్తారు.